మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత శ్రేణులు డిమాండ్ చేశారు. తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు వ్యాఖ్యలపై తెలుగు యువత నేత పొట్లూరు దర్శిత్ ఆగ్రహానికి గురై పోలీసులను తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొడాలి నాని ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్లు గుడ్లను విసిరారు. జై చంద్రబాబు, డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేస్తూ కొడాలి నాని ఇంటి వద్ద టపాసులు పేల్చారు. అధికారం లేకపోతే నీ బతికిది ఇష్టం వచ్చినట్టు. తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇప్పుక్క కూడా పీకలేరు అని చిటికిన చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమ్మల లోకములు లాక్కున్నావుంటాయా? సిగ్గుండాలి నీ బతుకి. ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలి నాని ఇప్పుడు ఏం మాట్లాడలా. అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో, అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నాం. 2021లో కొడాలి నాని సవాల్ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు